అందరికీ వందనాలండి. ఈరోజు మొదటి ఆదివారం దేవుని సంస్కార ఆరాధనకి మనం సిద్ధమవుతుండగా మరి దేవుడు తెలియజేసిన మరి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే అందరికీ తెలిసిన మాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక యొక్క విషయం మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే మరి దీనులైన వారు, దీన మనసు కలిగిన వారు, దీనులైన వారు అంటే మరి దీన మనసు కలిగిన వారు మరి పరలోక రాజ్యము వారిది అనే వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ దీన మనసు కలిగిన వారు ఎవరు అనేది మనం చూస్తే ముందుగా మనం చూసేది మరి మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్న మాట, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారి మనసు అనేది మనందరికీ తెలిసిందే. అంటే దేవుని మనసు కలిగి ఉండు, ఎందుకంటే పరలోక రాజ్యం చేరాలి అంటే దేవుని మనసు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ యొక్క మనసును మనం మరి ధరించుకునే వారంగా చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రభు అయినకి యేసు వారి మనసును ధరించుకోవాలని, ఆయన మనసు ఎరిగి ఉండాలని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఆ మనసు మరి దీన మనసు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దీన మనసు కలిగి మరి ఆయన దగ్గరికి, ఎందుకంటే ఆయనది దీన మనసు కాబట్టి మనం కూడా ఆ దీనత్వాన్ని కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దీనం అంటే ప్రభు మనసు మనం కలిగి ఉండాలి అనేది, అంటే దేవుడు మరి చేసిన ప్రతి కార్యం మనకు తెలుసు. ఆయన మరి వాక్యాన్ని బోధించారు, ఆయన అంటే పరిచారం చేసుకునే రాదు కానీ పరిచర్య చేయడానికి వచ్చారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారు అంటే మరి అనేకులకు మరి ఆహారం లేని వారికి ఆహారము, మరి వస్త్రం లేని వారికి వస్త్రము, మరి మరి ఎవరైతే మరి ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆ దీన మనసు కలిగినప్పుడు మరి ఆయన ఎక్కడ పరిస్థితి చూసినప్పుడు చెల్లించిపోయారు కాబట్టి మరి అక్కడ ఆయన ఆ అద్భుతాలు కార్యాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. అంటే మరి దీన మనసు కలిగి ఉన్నటువంటి దేవుని మనసు కలిగి ఉంటే మనం కూడా మరి ఎలా ఉండాలి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం దేవుని మనసు మనం ఎలా కలిగి ఉంటాము అంటే, మనం కలిగి ఉండడం కష్టమా, ఈజీగా కష్టమా అంటే, నిజంగా మన దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు కూడా మన మనసును పక్కన పెడితే, ఇప్పుడు పెళ్ళైన స్త్రీలు ఉన్నారంటే భర్త మనసు ఎరిగి మరి భర్తని సంతోషపెట్టడానికి మరి కావాల్సిన విధంగా మరి భర్త ఏ విధంగా కావాలనుకున్నారో మరి ఆ విధంగా మరి భార్యలు కూడా మరి ఆ విధంగా ఉండటం. ఎందుకంటే చక్కగా వండి పెట్టడం కానీ, ఏది ఇష్టమో తెలుసు, ఏది కావాలో తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే ఇద్దరు మరి కలిసి ఉండాలి. భార్యాభర్త ఇద్దరు కలిసి అంటే ఒకరినొకరు, అంటే మరి భర్త కూడా మరి ఆ విధంగానే భార్యకి ఏమి ఇష్టమో, ఏ విధంగా ఉంటే అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు మరి వాక్యంలో కూడా మరి వివాహం రోజు కూడా చెప్తారు, మరి భార్యలారా మీ భర్తను ప్రేమించుడి, భర్త ప్రేమించుడి, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండుడి, భర్తలారా భార్యను ప్రేమించడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా మరి అంటే ఉండాలి అనేది మరి వాక్యంలో మనం చూస్తాం. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది వాక్యం ఉంది. అయితే మనం ఇద్దరు కలిసి ఉండటమే కాదు కానీ దేవుని మనసు ఎరిగి అనేది, ఎందుకంటే ఆ విధంగా మారిపోయే మనం, అంటే పిల్లల విషయంలో మరి పిల్లల విషయాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఏమి ఇష్టమో, ఏం తింటారో, ఏం తాగుతారో, ఎందుకంటే వాళ్ళ హృదయాలు కూడా మనకు తెలుసు. దాన్ని బట్టి కూడా మనం మన జీవితాలు అంటే మనం మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఇదైతే తింటారు, ఇదైతే తినరు, ఈ బట్టలైతే వేసుకుంటారు, ఇదైతే వేసుకోరు, అంటే వాళ్ళ ఇష్టాల ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. అలాగే అంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో ప్రతిరోజు మనకు తెలియకుండానే మనం ఏ విధంగా మారిపోతున్నామో అనేది మనం ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇంట్లో స్నేహితుడు ఉన్నాడంటే స్నేహితుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆ స్నేహితుడు ఏ విధంగా ఉంటాడో మనకు తెలుసు. అవి ఏ విధంగా, ఎందుకంటే ఇద్దరికి ఆ విధంగా కనెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇరువురు మాటలు బట్టి కానీ ఏదైనా కానీ ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దీన మనసు గలవాడను. దేవుడు అంటాడు నా మనసు ధరించుకొనుడి. అంటే దేవుని స్నేహితుడిగా మనం అంగీకరించినప్పుడు మరి ఒక స్నేహితుడితో మనం ఏ విధంగా ఉంటామో, ఇంట్లో మరి భార్య భర్తతో ఏ విధంగా ఉంటుంది, భర్త భార్యతో ఏ విధంగా ఉంటాడు, మరి పిల్లలతో ఏ విధంగా ఉంటాం, మనం ఇన్ని రకాలుగా అందరి మనసులో మనం తెలుసుకుని మరి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి దేవుడు చెప్తున్న మాట, దీన మనసు నా మనసును మీరు తెలుసుకునే నా ప్రకారం నడవండి అని చెప్పి దేవుడు మనకు తెలియజేసినప్పుడు మరి ఇది కష్టమా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే
అన్ని సంగతులు అన్ని పరిస్థితుల్లో ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళామంటే చాలా వినయంగా ఆయన చెప్పే మాటలు జాగ్రత్తగా విని మరి ఏమి చెప్తున్నాడు, ఏ విధంగా మనం ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అక్కడ పని చేయించుకోవాలి కాబట్టి. అలాగే ప్రతిదీ కూడా అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ విధంగా మౌల్డ్ అయిపోతూ ఉంటాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు, వాక్యాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటాం? ఎందుకంటే ఆ మనసు దేవుని మనసు మనం కలిగి ఉన్నాడని చెప్పినప్పుడు, ఎందుకంటే దేవుని మనసు మనం కలిగి ఉన్నప్పుడే ఇక అంటున్నాడు కదా, ఆ దీన మనసు కలిగిన వారు అంటే దీనాత్మ ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే నిత్య తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ జీవంలోకి మనం ఉండాలి అంటే మనం మరి ఆ యొక్క దేవుని మనసు మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఫిలిప్పీకి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. కావున క్రీస్తునందు ఏక ప్రేమ కలిగి ఏకభావము కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అక్షచేతనైనను ఉదాహరణ సేవించేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారు ఒకరినొకరు తనకంటే యోగ్యులని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీరు కలిగి ఉండండి. మరి ఇవన్నీ కూడా పైన చూసినప్పుడు ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండాలి. హెచ్చరిక క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కాబట్టి ఇది సంపూర్ణము దేవుని సంతోష పెట్టాలి అంటే మరి ఇక్కడ కలిగింది మరి ఆ దేవుని హెచ్చరిక, ప్రేమ వలన కలిగిన ఆదరణ అంటే మరి ఇవన్నీ కూడా ఆయనకున్న ఆ గుణాలు, సుగుణాలు అన్నీ కూడా మనం అవలంబించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణముగా చేయుడి. కాబట్టి దేని మీద వాక్యం మీద మనం ఎప్పుడైతే మరి మనసు ఉంచుతామో వాక్యాన్ని బట్టి మన జీవితాలు మారుతాయి అనేది మనందరికీ తెలుసు. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. నిజంగానే మరి దేవుని మనసును మనం కలిగి ఉండాలి. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మరి ఈ లోకంలో ఉన్న మరి అందరూ కూడా చెడిపోయినారు కాబట్టి ఆయన మరి దేవుడిగా మరి ఎక్కడో ఉండాల్సిన వాడు ఈ లోకంలో మరి మానవతారగా రావడం ఎందుకు? ఇక్కడ తర్వాత వచ్చిన చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఏ విధంగా తగ్గించుకున్నారంటే ఈ లోకానికి మరి నిజంగా ఒక మనిషిని అంటే ఒక మనుషుడిగా మరి ఈ లోకానికి రావటం. ఎందుకంటే ఆయన ఎక్కడో ఆయన ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండటం కూడా విడిచిపెట్టి ఈ లోకంలో మనుషులు సంపాదించుకోవడం కోసం, పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను మరి ఏ విధంగా తగ్గించుకొని సమర్పించుకున్నాడో మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ రోజున మరి ఆయన మనసు ఎలాంటిదంటే మరి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనం భరించాల్సిన శిక్ష ఆయన భరించాడు. మరి మనకు రావాల్సిన మరి మరి నిందలు, అవమానాలు ఆయన భరించాడు. ఇవన్నీ కూడా ఆయన భరిస్తానికి ఈ లోకానికి వచ్చి మరి మనల్ని మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఈ లోకానికి వచ్చిన మరి క్రీస్తు మనసుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతటి మరి ఆ మనసు మరి మనుషులుగా మనం అంతగా మనం పొందలేం. కానీ క్రీస్తు చేసిన పనులు కనీసం, ఎందుకంటే మన జీవితంలో మనం చూసినప్పుడు చిన్న ప్రార్థన చేసినా, మన వాక్యం బాగా చెప్పినా, లేకపోతే ప్రార్థన చేసినా, లేకపోతే ఏదన్నా చేసినా కానీ మనం గొప్పగా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు అంతగా చేసిన దేవుడు కూడా ఎప్పటికప్పుడు ఆయన తగ్గించుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆ అహంభావం కానీ ఆ ఇది కానీ మరి ఎప్పుడు ఆ గర్వం కానీ ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి తను తగ్గించుకున్నాడు. అందుకని మీలో వాడు ఈ వాక్యంలో ఉంటుంది. కాబట్టి కక్ష చేతనైన ఉదాసయం చేతనైనా ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కాబట్టి ఎవరు కూడా మనకంటే
మనం ఒకరికంటే గొప్పవాళ్ళం అనేది కదా ఎప్పుడు అనుకోకుండా ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటే మనం తగ్గించుకుని మళ్ళీ అవతల అంటే మరి ప్రభువుని హెచ్చించే వారంగా, ఎందుకంటే చాలా చోట్ల మనం గొప్పవాళ్ళంగా మాట్లాడుతూ ఉంటాం, మనకు అన్నీ తెలుసు అన్న మాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఎక్కడికక్కడే తగ్గించుకుంటూ మనం మాట్లాడాలనేది వాక్యం తెలుస్తుంది. కాబట్టి మీలో ప్రతివాడు తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను. కాబట్టి ఇది మరి దేవుని మనసు. ఆయన ప్రేమించమంటున్నాడు, ఆయన మరి దేవుని హెచ్చరికలు తీసుకోమంటున్నాడు, ఆయన వాత్సల్యం చూపించమంటున్నాడు. అలాగే మనల్ని తగ్గించుకోవాలని ప్రభు ఆయన మార్గాన్ని మనం చూపించాడు. ఇప్పుడు చూపించింది అదే నూతనమైనది జీవమైన మార్గము. మరి ఇంతకుముందు మరి చెప్పిన వాక్యం కూడా మరి ఆ వాక్యమే. కాబట్టి ఆ వాక్యం ప్రకారం మరి మన జీవితాలు విధేయత ఇక్కడ 8వ వచనం చూస్తే, ఆయన ఆకారమందు మనుషుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకుని అందువల్ల పరలోకంలో ఉన్న వారిని కానీ భూలోకమందు ఉన్న వారిని కానీ భూమి క్రింద ఉన్న వాటిని కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామను వంగినట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమాత్మై క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించాను. కాబట్టి ఆ నామాన్ని మనం ఉచ్చరించడమే కాదు, ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన మనసు మనం తెలుసుకుంటాము. ఎందుకంటే మనకి మనసు, ఆయన మనసు వాక్యం ద్వారా ఆయన మనసు తెలుసుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు మరి మనంగా కాక మరి మనకున్న వాళ్ళతో పాటు మన మనసు కూడా మనం ఎప్పుడైతే షేర్ చేసుకోగలుగుతున్నాం, ఎందుకంటే అది భర్త భార్య కానీ లేకపోతే పిల్లలు కానీ స్నేహితులు కానీ, అంటే మన విషయం ఏంటంటే అందుకనే అంటే ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 6 నెలలు వాడితో సహవాసం చేస్తే వాడు వీడవుతాడు అంటారు. అలాగే ఒక స్నేహితుడికి వెళ్ళి పలానా స్నేహితుడి గురించి చెప్తే ఆ మాటలు నమ్ముతారు. ఎందుకంటే ఒక స్నేహితుడి గురించి బాగా చెప్తారు. కాబట్టి ప్రభుతో స్నేహం చేసినప్పుడు మనం కూడా ఆయన మనసును మనం తెలుసుకోగలుగుతాము, ఆయన మనసు ప్రకారం మనం కూడా జీవించగలుగుతాము అనేది ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. ఎందుకంటే మరి ప్రభువు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చూసినప్పుడు చూడటమే కాక మరి ఆయన చేసిన ఈ లోకంలో మరి ఆయన చేసిన పనులు మనం చూసినప్పుడు ఒకసారి, ఎందుకంటే మరి ఆ పర్వతం మీద మరి ఆయన బోధించినప్పుడు 3 దినాలు మరి అందరికీ మరి అక్కడ బోధించిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్తే ఎక్కడ పడిపోతారని వాళ్ళందరికీ కూడా మరి ఆహారాన్ని సిద్ధపరిచి మరి సిద్ధపరిచి వాళ్ళందరూ కూడా ఆహారం భుజించడానికి మరి దేవుడు అక్కడ అంటే ఆ మనసు, అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ 3 రోజులు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోతే మూర్ఛ పడిపోతారేమో, మరి వాళ్ళందరికీ కూడా మనం ఆహారం సిద్ధపరుస్తామని శిష్యులు చెప్పినప్పుడు, శిష్యులు మన దగ్గర ఏమీ లేదన్నప్పుడు మరి ప్రభువే ఆ ఉన్న 2 చేపలను 5 రొట్టెలు తీసుకొచ్చినప్పుడు వాటిని మరి దీవించి ఆస్వాదించినప్పుడు మరి అందరికీ కూడా మరి ఆహారం పెట్టడం అనేది మనం చూస్తున్నాం. అంటే అలాగే మరి వస్త్రం విషయంలో కూడా మరి ఇవన్నీ కూడా దేవుడు చేసి మనకు చూపించారు. అంటే ఆ దీనత్వం అనేది మరి ప్రభువులో మనకి కనబడుతుంది. కాబట్టి ఆ దీనత్వాన్ని మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఆ విధంగా మరి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. మరి కనీసం ఒక మాటన్నా అడ్డుగా వేయాల్సిన అవసరం మరి చాలా ఉంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూసినప్పుడు 5:5 చూద్దామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5. చిన్నపిల్లారా మీరు పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తమ సమయంలో హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి నిబ్బరము అయిన బుద్ధి గలవారమై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం కలిగి ఉంటామో మరి దేవుడు ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉన్నప్పుడు మరి ఆ గర్జించి సింహం కూడా మనల్ని ఏమీ చేయలేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా దేవుని మరి మీరు పెద్దలకు లోబడి నుండి మీరు ఎదుటి వారి దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. కాబట్టి ఈ అలంకారం ఏంటంటే దీన మనసు అనే అలంకారము. అంటే అలంకారాలు మన విషయంలో చాలా ఉన్నాయండి. కాబట్టి ఇదొక అలంకారంగా మరి దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. కాబట్టి ఈ వస్త్రాన్ని మరి దీన మనసు అనేది ఒక వస్త్రంగా మనం అలంకరించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి అహంకారంగా ఉన్న వాళ్ళని ఎదిరించి మరి దీనులకు కృప అనుగ్రహించు. ఎందుకంటే మనం చాలా చోట్ల ఎందుకంటే మన వాక్యాన్ని బట్టి కానీ లేకపోతే మన మనసును బట్టి కానీ చాలా సార్లు మనం ఎదుటి వాళ్ళని నమ్మి
మోసపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు నుంచి దేవుడు మనల్ని కాపాడాలి అంటే తప్పకుండా దేవుడి చేతి కింద మరి ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈజీగా ఎవరు మోసపోతారంటే క్రైస్తవులు. ఎందుకంటే ఎవరు చెప్పిన మాటలైనా కానీ వినేసి మోసపోవటం అనేది, ఎందుకంటే అనుకుంటూ ఉంటాం మనం దేవుడే పంపించాడులే, అంటే మనకు అనుకూలంగా మాట్లాడినప్పుడు దేవుడే పంపించాడు మనం అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎప్పుడైతే ఆయన చేతి కింద ఉంటామో మరి ఆ గర్జించి సింహం వల్లే మృగుదామని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి మరి ఇది ఆ మనసు కలిగి ఉన్నాము ఎవరు పడితే వాళ్ళని నమ్మటం అనేది కాదు. కానీ మరి దేవుని చేతి కింద ఉన్నప్పుడు అలాంటి మోసాలు కూడా మోసం నుంచి కూడా మనం విడుదల పొందుతాము. ఎందుకంటే దేవుడే ఆయనే మనల్ని కాపాడతాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దీన మనసు కలిగి ఉండటమే కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన మనసు కలిగి నేను అందరికీ సహాయం చేస్తున్నాను, లేకపోతే నేను బాగానే ఉన్నాను, నేను వాక్యం చెప్తున్నాను పర్లేదు, నేను ఈ విధంగా మనం అనుకున్నప్పుడు కానీ ఎంత చేసినా కానీ శత్రువు ఎప్పుడు కూడా మనల్ని పొంచే ఉంటాడని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దానిలో నుంచి మనం తప్పించబడాలి అంటే మరి దేవుని చేతి కింద ఆ దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని మనం అలంకరించుకున్నప్పుడు మరి శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి ఇంకా మరి మంచి ఆరోగ్యం కావాలి, దేవుడు మనకి ఇంకా కావాలంటే ఈ యొక్క యెషయా యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 7వ వచనం అండి, నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సమ్మతికి మొహం తిప్పుకొనుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీపం వలె గుంచును, నీ నీతి నీ ముందర నడుచును. కాబట్టి ఇది ఉపవాసం గురించి మనం చెప్పుకున్నప్పుడు మన యొక్క వాక్యం చెప్పుకుంటాం. కానీ మరి మరి ప్రభు తెలియజేసిన మాట, మరి ఈ ఆహారము ఆకలి కొన్ని వారికి పెట్టి నీ రక్త సంబంధం మొహం తిప్పుకుంటాయి, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటాయి, వస్త్రహీనులకు నీవు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుతాయి. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు అంటే దేవుడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని ప్రేమ మరి అక్కడ మనం వ్యక్తపరచాం. దేవుడికి ఇష్టమైనది ఏంటి అంటే మనం తినే ఆహారాన్ని పెడతాం, మనకి ఆయనకు ఉన్న వస్త్రాలు మనకు ఉన్న వస్త్రాలు ఇతరులకు ఇవ్వటం, మరి దిక్కుమాలిన వారిని మరి చేర్చుకోవటం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలా చేసినప్పుడు మరి అన్నాడు కదా, అలాగ నువ్వు చేసిన ఎలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావాలిగా ఉండును. దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతాడు అనేది మనం చూసినప్పుడు ఈ విధంగా మరి దేవుని యొక్క మరి ఆ మనసు మనం కలిగి ఈ విధంగా మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో మరి ఆకలి కొన్న వారికి ఆహారము, వస్త్రములైన వారి వస్త్రము, మరి రక్త సంబంధికి ముఖం తిప్పుకొనకుండా ఉండటం, మరి ఇవన్నీ మనం చేసినప్పుడు నిజంగా అంటే దీన్ని బట్టి మనకి స్వస్థత, అంటే దేవుడు స్వస్థత ఎలా ఇస్తాడు, మన క్రియలను బట్టి కూడా మనకు స్వస్థత ఇస్తున్నాడు. అంటే మన నీ నీతి నీ ముందర నడుచును, ఆ యెహోవా మహిమ నీ సైన్యం, అంటే వెనకాల ముందు కూడా దేవుడు మనల్ని ఏ విధంగా కావాలి కాస్తాడు అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఆయన మనసు కలిగి ఉండటం వల్ల దేవుడు మనకి ఆరోగ్యము ఇస్తాడు, మన మన యొక్క మరి వేకువ చుక్కలాగా మరి ప్రకాశిస్తుంది. మరి అలాగే కాకుండా మరి నీ నీతిని ముందర నడుచున్న దేవుడు మన చుట్టూ మరి కావాలిగా ఉంటాడని కూడా మరి చూస్తున్నాడు. ఎప్పుడంటే ఇవన్నీ కూడా దేవుని మనసు మనం కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి అని కూడా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మనసు మనం కలిగి ఉంటే మరి ఏది కూడా మరి ఏ అపవాది మనల్ని ముట్టుకోదు, అలాగే ఏ అనారోగ్యము మన దగ్గరికి చేరదు, మరి అలాగే ఏది మన నీతి దేవుడు మనల్ని ఆ విధంగా మరి కప్పేసి ఉంచుతానని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క నిన్న 5వ అధ్యాయము యోబు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చదువుకున్నామంటే ఒకసారి యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం అండి, నుంచును అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. అంటే దీనులని ఎక్కడ ఉంచుతాడంటే దేవుడు ఉన్నతమైన స్థలములో దేవుడు ఉంచుతానని. ఎందుకంటే దీనులైన వారు మరి ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. కాబట్టి ఈ దీనులను దేవుడు ఉన్నత స్థలంలో ఉంచుతానని కూడా ఉంచుతాడు అని కూడా వాక్యం సెలవు. అంటే దీన మనసు కలిగిన వారికి దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు
ఉన్నత స్థలంలో ఉంచుతాడు. తర్వాత ఇక్కడ చూస్తేనేంటో మనకి ఆరోగ్యం వాడది, మనకి ఆరోగ్యము, తర్వాత దేవుడు మనకి వెనక ముందు కూడా సైన్యం వల్లే ఉంటాడు. తర్వాత నీ నీతిని ముందు అంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి చాలా మనకి కనబడతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అంటే దేవుని మనసు మనకు కలిగినప్పుడు దేవుడు మనకిచ్చే ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అనేది దేవుడు మనకి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుని మనసు కలిగి ఉండడానికి మనం ఎంతో మరి అంటే అది ప్రయాస అని కాదు గానీ, ఎందుకంటే మన అనుదిన జీవితంలో మనం జరిగే క్రియలే అంటే మనం ఆచరించే సుగుణాలే కాబట్టి ఒకళ్ళనొకళ్ళని ఇంప్రెస్ చేయడానికి లేకపోతే ఒకళ్ళనొకళ్ళని చేసుకోవడానికి మనం ఏ విధంగా అయితే మారిపోతామో, మరి దేవుని విషయానికి వచ్చేసరికి మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా ఒకసారి ఆయన మనసు నిజంగా మనం కలిగి ఉన్నామా? దేవుని ప్రేమ మనం చూపిస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం మరి ఆ ఆహారాన్ని అంటే ఏదైనా సరే ఆత్మీయ ఆహారమే కానీ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళని ఆదుకుంటాం కానీ ఇవన్నీ కూడా మరి దేవుడికి ఇష్టమైనప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నామా? ఎందుకంటే అవన్నీ చేసినప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్తామని అంటే పరలోకము మనకి ఇస్తానని చెప్పేసి దేవుడు మనకి తెలియజేస్తున్నప్పుడు మరి మనము ఏ విధంగా ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కాదు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి 14 చదువుదామండి. ప్రకృతి సంబంధమైనట్లు దేవుని ఆత్మ విషయమే అంగీకరింపాడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవడి చేతనైనను వివేచింపబడు. ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మరి ఇక్కడ కూడా చెప్తున్న మాట మరి శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైన విషయాలు మనం మనం చూసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉన్నాము అనేది మనం చూస్తున్నాము. ఆత్మ సంబంధమైనవి అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనసు ఎరిగి ఆయన బోధించగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ విధంగా క్రీస్తు మనసు కలిగినప్పుడు ఆత్మ సంబంధముగా మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగే శుంకరుడు పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు కూడా మరి శుంకరుడు ఏ విధంగా చేశాడు, మరి పరిచయం ఏ విధంగా చేశాడో మనకు తెలుసు. శుంకరుడు మరి ఆ గుమ్మం దగ్గరుండి తన హృదయాన్ని బాదుకుంటూ మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు సహాయంగా తనను తాను తగ్గించుకుని మరి ఏ విధంగా ప్రార్థన చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ విధమైన ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అనుకుంటాండి మరి ఆ ప్రార్థన ఉంటుంది. మత్తయి సువార్తలోనే ప్రార్థన చూసాను కాబట్టి కాబట్టి ఆ విధంగా మనం మరి ప్రార్థన మరి ఆ శంకరి చేసే ప్రార్థన ఏ విధంగా అయితే మరి ప్రార్థన చేశాడో మరి ఆ విధంగా మనం మరి తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. మరి దేవుని దయ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మన ప్రార్థన అంటే మనల్ని తగ్గించుకోవాలి. మరి దేవుడు హెచ్చించబడలాగా మన జీవితం ఉండాలి. దేవుడు ఈ లోకంలో చేసిన ఆ కార్యాలను మరి ఇతరులకు మనం చూపించాలి. దేవుని ఆ మనసును మనం ఆ వస్త్రాన్ని మనం అలంకరించుకుని మరి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క మరి సంస్కార ఆరాధన మరి మనం తీసుకుంటున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది, నిజంగా మనం దేవుని మనసు కలిగి ఉన్నామా? ఎందుకంటే దేవుని మనసు కలిగి లేకపోతే మరి ఇప్పటికైనా ఆయన మనసుని మనం తెలుసుకుని ఆ ప్రకారం మనం జీవించడానికి ఎందుకంటే మరి ఆ బండ సందులో నుంచి మనం ప్రార్థన చేయాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ బండ సందులో నుంచి ప్రార్థన చేయాలంటే ఆ దేవుని మనసు మనం కలిగి ఉంటేనే ఆ భారం మనకు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, లేకపోతే లోకం గురించి ప్రార్థన చేయాలి, మన క్రైస్తవుల గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ భారం మనలో ఉండాలి అంటే అది దేవుని మనసు కలిగి ఉంటేనే ఆ భారం మనకు వస్తుందండి. అందుకని ఊరికైతే మనం ప్రార్థన ఎందుకంటే అప్పుడే ఆ భారం కలిగి మనం ప్రార్థన చేయగలుగుతాము. దాని గురించి కూడా మనం ఇతరులకి చెప్పి కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి ఇది మరి దేవుని మనసు. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి అన్నా లేకపోతే ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలన్నా మన సొంత విషయాలే కాక ఇతరుల విషయాల గురించి కూడా మనం పట్టించుకోమని దేవుడు మరి చెప్తున్నప్పుడు మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన యొక్క సేవకుల గురించి, లేకపోతే మరి క్రైస్తవుల గురించి
మన ప్రార్థన మనం ఎప్పుడు చేయగలుగుతామంటే అది దేవుని మనసు మనకు కలిగి ఉన్నప్పుడు, ఆ భారం మనకు కలిగి ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని, ఆ దేవుని మనసు మనందరం కలిగి ఉండాలని, ఎందుకంటే ఆ మనసు కలిగినప్పుడు మన అనేకుల కొరకు మనం కూడా మరి ప్రార్థన చేసి అనేకులకు కొరకు మనం మరి నిలబడతామని ప్రభు పేరిట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన